गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा నాస్తి దేశామమంగళం। నీ భార్య పక్కన కూర్చుని ఇద్దరు కలిసి ఈ పూజలో పాల్గొనాలి. వచ్చి ఇక్కడ కూర్చో. అన్ని పూజల్ని నా పిల్ల చేతుల మీద చేయించండి. ముక్కోటి దేవతలు కలిసి నా భార్యలో ఉన్న దుర్గణాలన్నీ నాశనం చేయాలని కోరుకోండి. అలా అంటవేంటి ధనుష్? మార్కెట్లో గొడవైన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నిన్ను చంపాలనుకున్నది ఎవరో కాదు, నా మనవరాలు నందిక అన్నట్టు మాట్లాడుతున్నా. అయ్యో అట్లాంటిదేం లేదు నానమ్మా. ధనుష్ సార్ దేవుళ్ళని ఎక్కువగా నమ్మరు కదా. ఇది నమ్మకానికి సంబంధించింది కాదు, సాంప్రదాయానికి సంబంధించింది. భార్యాభర్తలిద్దరూ ఈరోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. పూజారి గారు చదివే మంత్రాలు వల్లించనక్కర్లేదు, కాని భార్య పక్కన కూర్చుని మామా అనుకున్నా కూడా పూజా ఫలితం దక్కుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. నీ ఫ్యామిలీ పెట్టిన సంతకాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నువ్వు పెట్టిన సంతకాలున్న పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. గుర్తుందా? అది చాలదా? నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. ఆస్తి అన్ని ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పేపర్స్ లో ఉంటాయి. ఎవరది? నిత్య, నా స్నానం అయిపోయింది, నువ్వు కూడా స్నానం చేయి. అమ్మో, ఇక్కడ నా వల్ల కాదు బాబు. ఏం కాదు, నేను ఏర్పాటు చేస్తాను. కానీ లైట్. అవును కదా, తీసేస్తానా?
చిత్ర, ఈ సీరియల్ అచ్చం నేను జమీందార్లా లేను? గౌరీ, అమ్మా, మీరేంటి వైశాలి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. ఏం లేదే, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఉంది కదా, ఓదార్చి వెళదామని వచ్చాము. అవునవును, అందుకే వచ్చాం. అది సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారో మేం కూడా అందుకే వచ్చాం. నా పరువు మొత్తం తీసావు కదే. తాళి పొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల. ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. నేను నీకేం ద్రోహం చేశాను హరి? నాపై ఎందుకు ఇలా కక్ష తీర్చుకున్నావు? నా శీలాన్ని ఎందుకు దోచుకున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సోని. నైట్ నేను నిన్ను తాకను కూడా తాకలేదు. మరి నా ఒంటిపై డ్రెస్ ఏమైంది? నాకేం తెలుసు. నైట్ నువ్వేదో డ్రింక్ తాగి చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశావు. ఒకే రూమ్ లో ఉన్నావని, ఒంటరిగా దొరికానని, అడ్డుకునేవారు లేరని నాపై ఇంత అఘాయిత్యం చేస్తావా? నా పరువు మొత్తం తీసావు కదే. తాళి పొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల. ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను. ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట.